ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रियः. తైత్రీయోపనిషత్తు చెప్తుంది, యతో వా ఇమాని జాతాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. ఇదేనా పరమాత్మ పేరు? దేని నుంచైతే సకల భూతములన్నీ ఆవిర్భవిస్తున్నాయో, సకల భూతములన్నీ ఎవరి వల్లనైతే పెరుగుతున్నాయో, చివరికి ఒరిగేటప్పుడు ఏవన్నీ కూడా ఎవరి లోపల చేరతాయో ఆయన బ్రహ్మ. స్వరూపేణ గుణైశ్చ యత్ర అనవధిక అతిశయం సోస్య ముఖ్యార్థ అంటారు. మనకి శ్రీభాష్యంలో చెప్పేటప్పుడు వస్తువులనే కాదయ్యా, స్వరూపంతో గుణములతోటి ఆనంత్యాన్ని కలిగి ఉండి వ్యాపిస్తాడు గనక బ్రహ్మ. ఇది అర్చామూర్తికి కూడా వర్తిస్తుంది. బ్రహ్మణి శ్రీనివాసే అని అంటారు మనకి శ్రీభాష్య ప్రారంభంలోను. అంచేత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడు. మరి ఆ స్వామి ఎన్ని దేవాలయాల్లో ఎన్ని రూపాల్లో వెలిసి ఉన్నాడు? ఒకవేళ తిరుపతి వెళ్ళలేని వాడు ఉంటే దగ్గరలో ఉన్న స్వామి దగ్గర సేవ చేసుకుంటున్నాడే. అసలు ఆ రూపం కూడా లేకపోయినా గోడ మీద శంఖము చక్రము తిరునామము తీర్చితే అక్కడా వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడే. అంటే తన గుణముల చేత రూపముల చేత అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు, అర్చామూర్తిగా వ్యాపించి ఉన్నవాడు. అది గొప్పతనము బ్రహ్మ అంటే. గురు బ్రహ్మ గురు విష్ణు ఇత్యాదిగా చెప్తారు మనకి. ఈ బ్రహ్మ శబ్దాన్ని మనం దీర్ఘం తీసి పలికామనుకోండి, అది చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు. దీర్ఘం లేకుండా పలికామనుకోండి పరమాత్మ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఉండాలి అక్కడ. మనం దాన్ని కూడా దీర్ఘం తీసే పలుకుతుంటాం. బ్రహ్మ శబ్దానికి అర్థం అది. అంటే తాను వ్యాపించి ఉంటాడు, తాను ఉన్నతోడు ఒకటే ఉన్న అన్ని రకాలుగా వ్యాపించగలిగినవాడు. కదలేవాడు కాడే కథలెన్నో కలవాడే అంటారు మనకి త్యాగరాజస్వామి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వద్ అంతికే. అర్చారూపంలో ఉన్నప్పటికీ ఆయన దగ్గరగా ఉంటాడు, ఆయనే దూరంగా ఉంటాడు. ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. అందుకని బ్రహ్మ. ఓం బ్రహ్మణే నమః ఈ నామము జపించినట్టయితే సర్వ అధికార ప్రాప్తి అని అంటారు. ఇది విశేషం అక్కడ. ఇక తరువాతి నామము 670 బ్రహ్మ వివర్ధన. ఓం బ్రహ్మ వివర్ధనాయ నమః. చతుర్ముఖ బ్రహ్మకి బలము కలిగించువాడని అక్కడ అర్థం చెప్పారు. ఇక్కడ బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమిటి? ధర్మము, వైదిక విజ్ఞానము, శాస్త్రము, కర్మ, యజ్ఞము, దానము, తపస్సు అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ వివర్ధన నీ లోపల విశ్వాసాన్ని కలిగిస్తాడు, విశ్వాసాన్ని పెంచుతాడు. నీ లోపల ఉండే ధర్మబుద్ధిని కలిగిస్తాడు, ధర్మబుద్ధిని పెంచుతాడు. నీవు చేస్తున్న యజ్ఞములందు తాను ప్రవేశిస్తాడు, యజ్ఞములో దోషములు తొలగిస్తాడు. దానమునందు తాను ఉంటాడు, దానబుద్ధి కలిగిస్తాడు. ఇలాగా అందుకనే రామాయణంలో ప్రజలంతా అంటారు, యజ్ఞ వివాహేషు ఉత్సవేషు. మా ఇళ్లల్లో యజ్ఞాలు జరిగినా ఉత్సవాలు జరిగినా ఏం జరిగినా ఎక్కడా లోపం లేకుండా చూచేవాడు మా రామచంద్ర స్వామి. ఆనందపడతారు వాళ్ళు. అంచేత ఆయన బ్రహ్మ వివర్ధన. వీటన్నిటినీ నిలబెట్టడం కోసమే తాను ఆవిష్కరించుకుంటాడు. మత్స్యావతారం ఎత్తి వచ్చాడు. దేనికోసము? వేదాలని ఉద్ధరించడం కోసము. కూర్మావతారం ఎత్తి వచ్చాడు. దేవతలందరికీ వాళ్ళ శక్తులు వాళ్ళకి మళ్ళీ కలగాలి, అవి ఉండడం కోసం కూర్మావతారం ఎత్తి వచ్చాడు. వారాహావతారము భూమి ఉంటే తప్ప జీవులు ఏ పనులు చేయలేరు, దానికోసము. పరశురామావతారము తప్పు చేసిన వాడు రాజుకి ఎలా శిక్ష పడాలో అది దానికోసమని. రామావతారము రాజు అన్నవాడు ఎలా పరిపాలించాడో చూపించడానికి. కృష్ణావతారము రాజు అన్నవాడు ఎలా తయారవుతాడో చూపించడానికి. నరసింహావతారము దాంట్లో అక్కడ చేసిన పనేమిటి? దుర్మార్గం చేసినట్టయితే ఎవడికి ఎలా శిక్ష పడుతుందో. వామనావతారము ఎవరి సొమ్ము వాళ్ళకి ఎలా అప్పజెప్పాలో చెప్పడం కోసం. ఇలాగ ధర్మమును, న్యాయమును, జ్ఞానమును, శాస్త్రమును వీటన్నిటినీ ఉద్ధరించడానికి అన్ని అవతారాలు.
వ్యాసుడిగా వచ్చాడు. వేదాధ్యయనం అంతా మనకి నేర్పించి వెళ్ళాడు ఆయన. ఒక్కొక్క అవతారం ఎత్తడానికి ఇది కారణము. బ్రహ్మ వివర్ధన తపో బ్రహ్మేతి వ్యజానాత్ అంటుంది మనకు ఉపనిషత్తు. తపస్సుని వృద్ధి చేయడం కోసమే బుద్ధావతారం ఎత్తి వచ్చాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నస్వరూపంగా తాను వచ్చాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే పరమాత్మ అన్నారు అక్కడ. ఇలాగ పరమాత్మ ఇన్ని రూపాల్లో ఆవిష్కరించడం దేనికోసమని చెప్పి మన శాస్త్ర మర్యాదని కాపాడడానికి అవతారం ఎత్తుతాడు. శంకరాచార్యుల వారు చెప్తారు, బ్రహ్మ వివర్ధన అంటే తపస్సుని వృద్ధి చేయడం కోసం వచ్చాడు. మహర్షులంతా ఇదే గోలబెట్టారు రాముడితోటి. ఏ హి పశ్య శరీరాణి ఋషీణాం భావితాత్మనాం, మేమంతా తపస్సులు చేసి తపస్సులో ఉండే భాగాన్ని ఇన్కమ్ ట్యాక్స్గా రాజుగారికి కట్టడానికి ఉన్నామయ్యా. ఆ తపస్సు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ తపస్సు చేసుకుంటుండగా రాక్షసులు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నా మా తపోభంగం అవుతుందని చెప్పి తపస్సు మానటం లేదయ్యా అన్నారు వాళ్ళు. అంచేత బ్రహ్మ వివర్ధన అంటే తపస్సుని అన్ని రకములుగా సర్వాంగీణముగా వృద్ధి చేయువాడు గనక బ్రహ్మ వివర్ధన. ఇక తరువాతి నామము బ్రహ్మవిత్. ఓం బ్రహ్మవిదే నమః. బ్రహ్మవిత్ అంటే పరమాత్మతత్వాన్ని ఎరిగినవాడు అని అర్థం. పరమాత్మని బోధించే శబ్దము వేదము. వేదము బాగుగా తెలుసున్నవాడు అంటే వేదమే ఆయన స్వరూపం కదండి. అంటే ఒక రచయిత తన గ్రంథాన్ని రచించిందాకా ఉండి ఫలానా పేజీలో ఇలా అన్నారేమిటి ఏమో చూడాలంటాడు వాడు. వాడా రచయిత అంటేను? పరమాత్మలా కాదు, వేదమే తన స్వరూపము. వేదమునంతా తెలుసున్నవాడు. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్,
రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.